ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటారు ఇక్కడికి వచ్చాక అర్థమైంది. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడిప్పుడే అందరూ లెగుస్తున్నారు. నేనేమో రైడింగ్ స్టార్ట్ అయిపోయి హార్స్లీ హిల్స్కి. చలో 4:20 అవుతుంది. ఇంకా స్టార్ట్ అయిపోదాం. 2 hours 9 minutes ఉంది మనకి హార్స్లీ హిల్స్ రీచ్ అవ్వడానికి. కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి, అప్పుడే సన్ రైజ్ చూడగలుగుతాను. ఇటు సైడ్ మొత్తం పొలాలన్నమాట. మామూలుగా చల్లగలేదు, విండ్స్. ఇక టెంపరేచర్స్ అంతేం లేవు, బట్ బండ్లో వెళ్తున్నప్పుడు పొలాలు వాటర్ వెళ్తూ ఉంటాయి కదా ఫీల్డ్స్కి, దానివల్ల చల్లగా అనిపిస్తుంది నాకు అసలు. ఇది షార్ట్ కట్ రూట్ అనమాట. మనమైతే వయా కదిరి వెళ్ళాల్సి వస్తుంది. కదిరి, నల్లచెరువు, ఈ రూట్లో మదనపల్లె, ఆ రూట్లో వెళ్ళి హార్స్లీ హిల్స్కి వెళ్తాం. సో ఇది మా గో టు రూట్ అనమాట కదిరికి. జస్ట్ ఇప్పుడు కదిరి టౌన్ దాటాం మనం. దాటి ఇంకా టౌన్లో షూట్ చేసింది రికార్డ్ అవ్వలేదని డౌట్ వచ్చి ఆపి చూసా. సో చలో లెట్ స్టార్ట్. వీఆర్ అట్ మల్కల్ చెరువు. ఇది కూడా పెద్ద టౌన్ అనుకుంటున్నాను నేను. హార్స్లీ హిల్స్ పోయే రూట్ ఎట్లన్నా? हाईवे बोला హార్స్లీ హిల్స్ కే పోవాలా? ఈ ఫ్లైఓవర్ ఎక్కాలా? సరేనా. పొద్దున్నే గూగుల్ మ్యాప్స్ మనకి వేసిందయ్యా బ్యాండ్. అటేటో తీసుకొచ్చింది, కింద అటు రోడ్డు కూడా లేదు పల్లెలోకి. ఏటో మంచిదైంది అన్న వచ్చి చెప్పాడు, లేకపోతే అటే పోవాల్సి వచ్చేది ఏటో కూడా తెలియకుండా. ఇందాకే NH42 నుంచి కొంచెం రైట్కి తీసుకొని ముందుకు వచ్చాను అనమాట. విలేజ్లో మదనపల్లి ముందుగా ఒక 6 or 7 ఉండొచ్చు. అండ్ హార్స్లీ హిల్స్ ఎంట్రీకి అయితే వచ్చేసాం మనం. వెల్కమ్ బోర్డు ఉంది. ఇంకొక 9 kilometers హార్స్లీ హిల్స్ రీచ్ అయిపోతాం మనం. చలో కొద్దిగా ఇటు సైడ్ నుంచి సన్ రైజ్ అవుతుంది. ఏ బండి ఎంటర్ అయినా టోల్ తీసుకోవాల్సింది మనం. సో ఎంట్రీ టోల్ వచ్చేసి డిఫరెంట్ వెహికల్కి డిఫరెంట్గా ఉంది. కార్కి 100 rupees అనుకుంటా, బైక్ అయితే 50 తీసుకున్నాడు. చలో ఒక 8 kilometers తొందరగా కవర్ చేస్తే మేబీ కొంచెం కర్వ్స్ ఉండొచ్చు. జాగ్రత్తగా వెళ్దాం. హార్స్లీ హిల్స్ ఎంటర్ అయ్యాం అనమాట. వెల్కమ్ టు హార్స్లీ హిల్స్ గైస్. ఇటు సన్ రైజ్ వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్దాం. చలో వీరన్న, వ్యూ పాయింట్కి వెళ్ళిపోదామన్నా. వచ్చేసాం. బ్యూటిఫుల్ ఉంది. ఐ లవ్ హార్స్లీ. ముందుకు చూడాలయ్యా, సైడ్కి చూస్తే ఇట్లా ఉంటుంది. సన్ రైజ్ వ్యూ పాయింట్లో అయితే ఉన్నాం. హార్స్లీ హిల్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్. ఇంకా అక్కడక్కడ మంచు అండ్ ఇటు సైడ్ సన్ రైజ్. రాలేననుకున్నా ఆల్మోస్ట్ 100 kilometers ఉండేసరికి, బట్ ఎట్లా వచ్చేసాం ఫాస్ట్గా. జస్ట్ ఇక్కడికి వచ్చిన 1.5 minute 2 minutesలో సన్ రైజ్ అయింది వ్యూ పాయింట్కి వచ్చాక. చాలా అంటే చాలా బ్యూటిఫుల్. అంతా ట్రావెల్ చేసి రావడం 100 kilometers సన్ రైజ్కి. అండ్ వ్యాలీ వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటారు ఇక్కడికి వచ్చాక అర్థమైంది. అంతే బ్యూటిఫుల్ ఉంది. గాలిబండ వ్యూ పాయింట్కి వచ్చాం అనమాట. చాలా దూరం ఉండదు, మన సన్ రైజ్ వ్యూ పాయింట్ నుంచి కొంచెం రావాలి. అక్కడ నుంచి గాలిబండ వ్యూ పాయింట్కి. చాలా బాగుంది గాలిబండ వ్యూ పాయింట్ అయితే. మొత్తం స్లోపే పోయాయి. ఇట్లా మీరు పైకి చూస్తున్నారు కదా, ఇదంతా దిగి కిందికి రావాలి. రిస్కీ అనే చెప్పాలి కొంచెం. ఇదంతా వర్షాకాలం అయితే నాచు అనుకుంటా, ప్రజెంట్ అంతా డ్రై అయిపోయింది. స్కిడ్ అయితే కిందకి అడుగులోనే, అంత డేంజర్ ఉంది. వ్యూ కోసం అయితే వెళ్ళొచ్చు, కొంచెం కింది దాకా వెళ్దాం. గాలిబండ వ్యూ పాయింట్లో ఫారెస్ట్ చూడొచ్చు దగ్గర నుంచి అన్నాడు ఒక అబ్బాయి కనపడి. చలో లెట్స్ గో. ఇక్కడ కిందికి వెళ్ళడానికి ఉంది దారి, మనుషులు నడిచిన దారి ఉంది.
సో వెళ్దాం, కిందికి వెళ్ళి చూద్దాం ఏముందో అక్కడ, ఫారెస్ట్ వ్యూ ఎలా ఉందనేది. పెద్ద కష్టపడక్కర్లేదు, అంతా మనుషులు నడిచిందారే. అందరూ పైన ఆగిపోయారు అక్కడే గాలిబండ వ్యూ పాయింట్లోనే. బట్ ఆ తమ్ముడు ఎవరో చెప్తే వ్యూ బాగుంటుందని కొంచెం కిందికి వచ్చిన, దగ్గరగా చూడొచ్చు ఫారెస్ట్ అంటే. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్, దగ్గరగా చూపిస్తాను. అండ్ సచ్ ఏ లవ్లీ వ్యూ ఇక్కడ. అహో, ఇంకా కిందికి వెళ్తే మళ్ళీ పైకి ఎక్కలేనని అయిపోయాను ఇక్కడ, లేకపోతే వెళ్ళేవాడిని. మొత్తం ఇంకా ఏం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మనం, ఎనర్జీ సరిపోదు. ఇప్పటికే చాలా స్టీప్ ఉంది. ఇటు సైడ్ అన్ని విలేజెస్ ఉన్నాయి అండ్ వాళ్ళ ఫార్మింగ్ ల్యాండ్స్ అవి ఇవి చాలా బాగా కనబడుతున్నాయి. అటు ఒక లేక్ ఉంది. గాలిబండ వ్యూ పాయింట్ నుంచి వ్యూ అన్నమాట ఇది. ఎంత ప్రెటీ ఉందో చూడండి అసలు. ఎన్నో స్టాండ్ల తర్వాత కిందికి వెళ్ళి పైకి వచ్చిన భయ్య. సరదా కోసం కిందికి వెళ్తే దోలు తీరం అయితే మినీ ట్రెక్ అయింది పొద్దున్నే. ఎంట్రీ టికెట్ 25 రూపీస్ అంతే ఇక్కడ జూలో. అది తీసుకునేసి లోపలికి వచ్చిన. ఫస్ట్లోనే జింకలు ఉండండి జూ ఎంట్రీలోనే. చూద్దాం లోపల ఎట్లుందని. చూడడానికి అయితే పీస్ఫుల్గానే ఉంది. అది పొద్దునే కదా, ఎవరు లేడు. అండ్ లోపల ఫారెస్ట్ గెస్ట్ అవుట్ ఒకటి ఉంటుంది. మెయిన్ నేను వచ్చింది ఒక యూకలిప్టస్ ట్రీ ఉంటుంది ఇక్కడ, చాలా ఓల్డ్. అది చూద్దామని వచ్చిన. పెద్ద పెద్ద చెట్లతో కవర్ అయిపోయింది, అన్నీ నీలగిరి చెట్లే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా హెల్మెట్ క్యారీ చేయాల్సి వస్తుంది. సోలో రైడ్లు ఏదో ఇబ్బంది. బండి మీద పెడతామంటే భయం అవుతుంది. లాక్ లేదు మీ డాడీ బండికి. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇదే జూలో ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంటుంది అనమాట. మీకు అటు సైడ్ రెడ్ కలర్లోకి వెళ్ళి కనపడుతుంది కదా, అది ఫారెస్ట్ గెస్ట్ హౌస్. ఇక్కడ గెస్ట్ హౌస్ దాటాక ఒక సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే కట్టుంది. సో మీరు పెద్ద చెట్టు చూస్తున్నారు కదా మధ్యలో, ఇది 165 years యూకలిప్టస్ ట్రీ అంట, నీలగిరి చెట్టు. 165 years పెద్దదంట. నేను చూసిన తర్వాత మామూలుగా అయితే ఒక్క కొమ్మ 2 కొమ్మలు చూసిన. ఫస్ట్ టైం ఇంత బ్రాంచెస్ ఉండడం నీలగిరి చెట్టుకి. చాలా పెద్దగా ఉంది కదా. అండ్ సీనరీ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది చూడడానికి. దీని సీనరీ అయితే పైనుంచి బ్రాంచెస్ అన్నీ కదా. ఈ జూ అంటే ఏదో కాదు, కొండ మీద కట్టేసినట్టున్నారు. అదే కొండ మీద చెట్లు ఉంటాయి కదా, వాటిని అంటే క్లీన్ చేసి ప్రెమిసెస్ లాగా వేసేసినట్టున్నారు. అంత కొంచెం న్యాచురల్గా ఉంది ఫారెస్ట్ కూడా. కొంచెం జూలో నుంచి ఇటు సైడ్ రాగానే ఒకవైపు లేక్, ఇంకా పైకి కొంచెం ఇటు వెళ్తే ఇటువైపు ట్రైబల్ మ్యూజియం ఏదో మ్యూజియం ఉందన్నమాట. దీని పేరు మానస్ సరోవర్ అని పెట్టారు. మానస్ సరోవర్ లేక్. ఈ బోటింగ్ చేయడానికి లేక్ ఉంది కదా, దీని పక్కనే బాగా నడవటానికి మంచిగా చెట్లు మొదలు దారి ఉందన్నమాట. డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. అయితే విలేజ్ లాగా ఉంది, వాళ్ళకి బాగుంటుంది ఇటు అర్లీ మార్నింగ్ వచ్చి నడవటానికి. ఇక్కడైతే పెడల్ బోట్స్ ఉన్నాయన్నమాట. ప్రజెంట్ అయితే ఇవి లాక్ చేసి ఉన్నాయి. మేబీ టైం అయ్యాక పర్టికులర్ టైంకి ఎవరైనా వచ్చి వీటిని ఓపెన్ చేస్తారేమో. టికెట్స్ కూడా ఉండొచ్చు ఇంత అనేసి కాస్ట్. సోలో కంటే ఇంత పెద్ద బోట్ కష్టం, కానీ ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ కానీ బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి ప్లేస్ అయితే. సో ఇదే అనమాట ఏనుగు మల్లమ్మ గుడి. లాక్ వేసి ఉంది ప్రజెంట్. అండ్ నేను కూడా నైట్ స్నానం చేయకుండా వచ్చాను. ఎర్లీ మార్నింగ్ నైట్ చేసింది. సో గుడికి వెళ్ళట్లేదు. బండి ఇక్కడ పార్క్ చేశాను. అక్కడ కనపడుతుంది కదా వెళ్ళేది, అదే హరిత రెస్టారెంట్ అనమాట. రెస్టారెంట్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసిన, ఏం లేదు అక్కడ. ఒక చిన్న మెస్ లాగా ఉంది. వెళ్ళి టోకెన్స్ తీసుకొనేసి తిందాం. ఇది ఒక్క హెల్మెట్ ఇక్కడ పెట్టలేను కదా, రిస్క్. మనం రిస్క్ తీసుకోదలుచుకోలేదు. హెల్మెట్ తీసుకెళ్ళిపోదాం. సో ఒక టోకెన్ అయితే తీసుకున్నాను అన్నమాట ఒకటి. ఈ టోకెన్లో మనకి ఫుల్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. ఇడ్లీ, పొంగల్, దోశ అండ్ ఒక వాటర్ బాటిల్ కలిపి 170 రూపీస్ ఇక్కడ. సో ఇది మన బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇడ్లీ, దోశ, చట్నీ. హాస్టల్స్కి బాగా చెప్పే టైం వచ్చింది. ఇక్కడ అర్లీ మార్నింగ్ టెంపరేచర్ బాగానే ఉండింది, కానీ ఏంటంటే ఇబ్బంది. ఒక్కసారి సన్ రైజ్ అయిన కాసేపటికి వేడి స్టార్ట్ అయింది అప్పుడే. ఇక్కడ 2 ఉన్నాయి, మార్నింగ్ కూల్, ఈవినింగ్ కూల్ ఉంటుందేమో. రాత్రి మధ్యాహ్నం సాగుగొట్టేలా ఉంది వేడి. ఇక్కడ ఒక లేక్ ఉంటుంది, ఏదో లేక్, దాని పేరు గంగోత్రి. అదే గంగోత్రి లేక్. చూద్దాం కాసేపు. గలీజ్ చేసి పడేసారు ఆ లేక్ని. బండి పైన పార్క్ చేసి వచ్చిన కాసేపు అట్లా
తిరుగుదాం ఇక్కడ కీస్ కూడా తెలియదు దానికి అయితే ఆడే ఉన్నాయి. ఇక్కడేగా ఎవరు తీస్తారులే మనం ఉండగానే. జస్ట్ ఇట్లా లేక్ చుట్టూ నడవచ్చు అనమాట. అంతే. అటు సైడ్ కూడా ఉంది నడవటానికి, నడవచ్చు కానీ రిస్క్ తీసుకోలేము. ఇటు సైడ్ అయితే మొత్తం లేక్లో కలిసిపోయింది. అక్కడ దాకా వెళ్ళి రిటర్న్ రావటమే. బోటింగ్ ఈ లేక్లో కన్నా బోటింగ్ ఉంటే చాలా బాగుండేది. పెద్దగా ఉంది కదా లేక్ కూడా అందులో.